బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అదాని తీగలాగితే ఏపీలో డొంక కదులుతోంది. అమెరికాలో అదానిపై నమోదైన కేసుతో ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. అది కాస్త మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తగ్గేదేలే అన్నట్టుగా ఒకరిపై మరొకరు వాగ్బానాలు సంధించుకుంటున్నారు. అదాని విద్యుత్ కొనుగోలు ఇష్యూతో మొదలైన ఈ రగడ పరస్పర విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచుతోంది. అదాని విద్యుత్ కుంభకోణంలో తనకు సంబంధం ఉందని తేలితే కుటుంబంతో సహా ఉరివేసుకుంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి ఫోన్ చేసి ఒప్పందంపై సంతకం పెట్టమంటే అందుకు నిరాకరించి మరుసటి రోజు కేబినెట్కు ఆ ఫైల్ పంపినట్టు స్పష్టం చేశారు. 1750 కోట్ల రూపాయల లంచాలు ఎవరు తీసుకున్నారనే దానిపై ఖచ్చితంగా విచారణ జరపాలన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు సెకి ఒప్పందంపై సంతకాలు చేయకుండా 2 సార్లు తిప్పి పంపినట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం సిగ్గుచేటని చెవిరెడ్డి విమర్శించారు. బాలినేని వైసీపీలో ఉన్నప్పుడు వేరే పార్టీ నేతలతో రష్యాకు వెళ్లినా జగన్ చర్యలు తీసుకోకుండా స్వేచ్ఛనిచ్చారని చెవిరెడ్డి అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మెప్పు పొంది ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకే ఇలా మాట్లాడారని చెవిరెడ్డి అంటున్నారని, మంత్రి పదవిని వదులుకొని జగన్ పార్టీలోకి వచ్చిన తాను ఎమ్మెల్సీ పదవి కోసం పాకులాడుతానా అని బాలినేని ప్రశ్నించారు. మిత్రులతో కలిసి రష్యాకు వెళ్లడం మంత్రిగా స్వేచ్ఛనా అని నిలదీశారు. అలాగైతే చెవిరెడ్డి ఎన్నిసార్లు అమెరికాకు వెళ్లలేదు? అక్కడ ఆయనేం చేసేవారో బయట పెట్టమంటారా అని కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎప్పుడైతే అదాని అంశం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఏపీలో మాటల యుద్ధం నడుస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యం ఇటు బాలినేని వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య నడుస్తుంది. అసలు మొత్తంగా వీళ్ళ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఏం జరుగుతోంది శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీలో సొంత పార్టీ నేతలు అంటే వాళ్ళని ఇప్పుడు బయటికి రావడం జరిగింది. సొంత పార్టీ నేతలే ఒకరిలో గుట్టు మరొకరు బయట పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వారి గుట్టు వీరు, వీరి గుట్టు వారు బయట వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే అదాని కుంభకోణానికి సంబంధించి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న అభియోగంపై తనకి సంబంధం లేదు, తనను అర్ధరాత్రి నాగురువల్లి శ్రీకాంత్, అప్పుడు ఎవరైతే విద్యుత్ శాఖకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన ఫోన్ చేసి సంతకం పెట్టమన్నా నేను పెట్టనన్నాను, తన అనుమతి లేకుండా తన ప్రమేయం లేకుండానే కేబినెట్ లో ఆమోదం తెలిపారు, దీంట్లో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి బాలినేని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శల వర్షాన్ని గుర్తించారు. బాలినేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మెప్పు కోసం ఈ రకమైన రాజకీయాలు చేసి సరైన విధానం కాదని చెప్పి ఆయన ఘాటుగానే విప్లై చేశారు. మరొకవైపు బాలినేని తాను మంత్రి పదవిని వదులుకున్నప్పుడు ఎమ్మెల్సీ తనకు అవసరం లేదు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రష్యాలో ఇష్టానుసారంగా వ్యవహరించారు, ఎవరెవరితో వ్యవహరించారో, అమెరికా వ్యవహరించారో తాను బయట పెడితే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీలో ఉంటూ ప్రతిపక్ష పార్టీ నేతలతో విదేశీ పర్యటన చేయలేదా అని చెప్పి ఆయన విమర్శించారు. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ప్రస్తుతానికి 1750 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ఎక్కడ వైఎస్ఆర్సీపీ మెడకు చుట్టుకుంటుందో అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని గమనించాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన తిరుపతి ఉడాకి సంబంధించిన చైర్మన్ గా వ్యవహరించారు, ఎక్కడా కూడా ఆయన కేబినెట్ లో లేరు. కానీ ఈ అంశానికి సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి బాలినేని కావడంతో ఆయన మొన్నటి ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందడంతో ఆయన విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ఈ బాలినేని వ్యవహారానికి సంబంధించి 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారా ఇవ్వలేదా అనే దానికి సంబంధించి అప్పుడు కేబినెట్ లో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వారు చెప్తే సరిపోతుంది కదా అనేది మరికొందరి వాదనగా కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఇటు జనసేన వర్సెస్ వైసీపీ ఏదైతే బాలినేని వ్యవహారానికి సంబంధించి గతంలో ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం వారి గుట్టును వీరు, వీరి గుట్టును వారు బయట పెట్టుకుంటూ ఇటు ఎవరికి వారు రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అంతిమంగా 1750 కోట్ల కుంభకోణంలో బాలినేని పాత్ర ఉందంటే వైసీపీ అంటుంటే లేదు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాత్రే ఉందని చెప్పి బాలినేని ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీనికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తే ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వివాదం ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.